నువ్వు నమ్మితే దయ్యములకు సమస్యలు కాదు, రోగమును కూడా ఆజ్ఞాపించమన్నాడు. రోగంతో కూడా మాట్లాడమన్నాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 4వ వచనం. పేతురును యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. అది కాసేపు ప్రార్థన చేయలాడా, అదే రహస్యం వింత. కాసేపు ప్రభువా స్తోత్రం హల్లెలూయా గ్లోరీ అని చెప్పని ప్రార్థన చేయలా. ప్రార్థన చేసే కాడ చేశారు, శక్తి పొందే కాడ పొందారు. సీన్లోకి వచ్చినప్పుడు ఇక ప్రార్థనలు కాదు, చల్ లే లే యేసునామములో లే. ఎంతమందికి అర్థమవుతుంది? అయ్యలారా స్పష్టంగా అర్థమవుతుందా? అదే ఉందా? సంఘములో ఎవరైనా రోగులై ఉంటే సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అంతవరకు అక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ సంఘములో వ్యక్తులు కాదు, వీళ్ళు బయట వాళ్ళు. వాళ్ళ ఎదుట కార్యం చేసేటప్పుడు ఆన్ ది స్పాట్ చేసేశారు. ఆ రోగముతో, ఆ బలహీనతతో, ఆ పుట్టినది మొదలుకొని కుంటితనముతో మాట్లాడాడు, ఆజ్ఞాపించాడు. అంతే, బాగుపడ్డది, స్వస్థత వచ్చింది.